హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు గాను ఎంపికైన అభ్యర్థులకు 70,000 రూపాయల జీతం అయితే అందజేయబడుతుందండి. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్న పోస్టులు, ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానం, వయస్సు వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకోవడం కొరకు ఈ వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BSI నుంచి వచ్చిన ఈ ప్రకటన ద్వారా మొత్తం ఖాళీలు 3 భర్తీ చేయబోతున్నారండి. భర్తీ చేసే పోస్టులు యంగ్ ప్రొఫెషనల్స్. వయసు అనేది 2/2/2024 తేదీ నాటికి 35 సంవత్సరాల వయసు మించి ఉండకూడదండి. క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవచ్చు. BE లేదా బీటెక్ చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అండి. వీటితో పాటు అదనంగా MBA కానీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మంచిది. లేదు అన్నట్లయితే ఎనీ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగింది. శాలరీ అనేది 70,000 రూపాయలు అందజేయబడుతుందండి. ఫిక్స్డ్ ఫర్ 2 years. అప్పర్ ఏజ్ లిమిట్, గరిష్ట వయోపరిమితి అనేది February 2, 2024 తేదీ నాటికి 35 సంవత్సరాలు మించకూడదండి. జాబ్ లొకేషన్ కానీ చూసుకున్నట్లయితే ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఆర్ పాన్ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మనకి జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎంపిక విధానం, సెలక్షన్ ప్రాసెస్ కానీ చూసుకున్నట్లయితే ముందుగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారండి. అంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆల్ ద అప్లికేషన్స్ రిసీవ్డ్, వారికి వచ్చిన దరఖాస్తుల నుంచి స్క్రూటినీ చేసి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి ప్రాక్టికల్ పరీక్ష, రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేది నిర్వహించడం జరుగుతుందండి. టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కానీ చూసుకున్నట్లయితే 2 సంవత్సరాల కాల వ్యవధికి తీసుకుంటున్నారు. పూర్తిగా కూడా కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్ అండి. నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేసిస్. రెమ్యూనరేషన్ అనేది మంత్లీ రెమ్యూనరేషన్ 70,000 రూపాయలు అందజేయబడుతుందండి. వర్కింగ్ అవర్స్ అనేవి ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. ఇక అదేవిధంగా సంవత్సరానికి అంటే నెలకు ఒక సెలవు లెక్క సంవత్సరానికి 12 సెలవులు కూడా ఇవ్వబడతాయండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఆన్లైన్లో చేయవలసి ఉంటుందండి. ఇక దీనికి సంబంధించి చివరి తేదీ May 25, 2024. దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థులు www.services.bis.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ రిక్రూట్మెంట్ అప్లికేషన్ అనే ఒక కాలం కనిపిస్తుందండి. అక్కడ నుంచి YP రిక్రూట్మెంట్, దాని ద్వారా అప్లికేషన్ ఫార్మ్ అనేది మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. May 25, 2024 సాయంత్రం 5:30 వరకు ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటుందండి. అప్లికేషన్ ఫీ అనేది ఎటువంటి ఫీజు లేదు. నో ఫీజ్ ఆర్ రిక్వైర్డ్ టు బి పేడ్ బై ద అప్లికెంట్. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వారికి ఎటువంటి అప్లికేషన్ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదండి. ఇక దీనికి సంబంధించి ఫర్దర్ అనౌన్స్మెంట్స్ కానీ డీటెయిల్స్ కానీ ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్నీ కూడాను www.bis.gov.in వెబ్సైట్లో ప్రచురితం కాబడతాయండి. సో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు BIS యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునేందుకు గాను తరచుగా ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక అదేవిధంగా దీనికి సంబంధించి ఏమైనా క్వెరీస్ కానీ ఉన్నట్లయితే మీరు ఒక మెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ జరిగిందండి, QSCOCRO@bis.gov.in. ఈ యొక్క మెయిల్కి మీ యొక్క సందేహాలు ఉన్నట్లయితే మెయిల్ చేసినట్లయితే మీకు సందేహాలను తీరుస్తూ రిప్లై మెయిల్ అయితే రావడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క భర్తీ చేయబోతున్న యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందజేయడం జరిగిందండి. పూర్తిగా కూడాను తాత్కాలిక ప్రాతిపదిక మీద అంటే 2 సంవత్సరాల కాల వ్యవధికి తాత్కాలిక ప్రాతిపదిక మీద భర్తీ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.